ఈ దినం లైవ్ లో కూడా ఏకీభవిస్తున్న బిడ్డలందరిని బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మరి ఇదిగో తండ్రి, గడిచిన వారమంతా నీ కృపాక్షేమములతో మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా ఎడలను చూపిన భారమైన కృపకై నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. గడిచిన వారంలో జరిగించుకున్నటువంటి నాయన నూతన గృహప్రవేశ కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు నాయన. ప్రత్యేకంగా మన స్త్రీల కొడుకును బట్టి నీకు వందనాలు. అలాగే నాయన ఉపవాస ప్రార్థనలను బట్టి నీకు వందనాలు అయ్యా. ఉదయకాలము మధ్యాహ్న కాలం జరిగిస్తున్నటువంటి జూమ్ కాల్స్ ను బట్టి నీకు వందనాలు ప్రభువా. అనుదినము నాయన నీ వాక్యాన్ని ప్రభువా యూట్యూబ్ ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి నాయన షార్ట్ మెసేజెస్ బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా మరి ఇదిగో ఈ దినము నాయన ఈ సేవా పరిచర్యకు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రార్థిస్తూ సహకరిస్తున్న బిడ్డలందరిని బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన ఈ సమయంలో నాయన నీ సన్నిధిలో ఉన్న ఒక్కొక్క బిడ్డను బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరిచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మా ఎడలను చూపిన అపారమైన కృపకై నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. యా మాకు నాయన సకల ఈవులను ఇచ్చి ప్రభా నిత్యము మమ్మల్ని పోషిస్తూ మమ్మల్ని సంరక్షిస్తున్న తండ్రి నీకు స్తోత్రము నాయన. ఏ కీడు ఏ అపాయము మా గుడారములకు సమీపించుకున్నట్లుగా నీ కృప చేత మమ్మల్ని కాచి కాపాడిన విధానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ దినము నాయన సజీవంగా నీ సన్నిధికి వచ్చి నేను ఇట్టి రీతిగా స్తుతించి కీర్తించి నేను మహిమపరచడానికి మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి, ఈ దినమును బట్టి, ఈ పునరుద్ధానమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా మరి అందరైతే ఈ వారంలో గడిచిన వారంలో వారి ప్రార్థన అవసరతలు తెలియజేశారో ప్రభా ఆ బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఒక సహోదరి తన కుటుంబం అంతా దేవుని సేవా పరిచర్లో బహుబలంగా వాడబడాలి అని ప్రార్థించమన్నటువంటి నాయన సహోదరిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. తన కుమార్తెలో ఇద్దరు ప్రభా, ఒకరికేమో నాయన ప్రభా ఆస్మా, మరొకరికేమో నాయన థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న ఆ బిడ్డలిద్దరిని కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డల మీద నీ కనికరం ఉంచండి. ఆ కుటుంబం పట్ల మీ కనుదృష్టి నిలిపి ప్రభా నీ సేవా పరిచర్లో బలమైన పాత్రలుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే నాయన గడిచిన వారంలో నాయన చిన్న బిడ్డను కూడా క్షేమంగా ప్రభా ఏ ఇన్ఫెక్షన్ వైరస్ కలగకుండా ప్రభా అయా సహోదరుడు వెస్లీ కుమారుని మీరు క్షేమంగా తీసుకొచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అలాగే సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. మరి మీరు ఇచ్చిన గత వారం రక్షణ ఇచ్చిన అయా చెల్లిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ విధంగా ఇంకా అనేక మంది మారు మనసు పొందక రక్షించబడని వారిని ప్రభా త్వరలోని రక్షణ అనుభవంలోకి నడిపించబోతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇంతవరకు రక్షించబడిన ప్రతి బిడ్డ నమ్మకంగా జీవిస్తూ నీ సాక్షిగా నిలబడటానికి కృప చూపమని వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో నీ సన్నిధిలో ఉన్న ఒక్కొక్క బిడ్డను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినము నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చి ఎంత ఆకలితో వచ్చి ఉన్నారో ఆ ఆకలంతటిని ప్రభు నీ వాక్యము చేత, ఆత్మ దాహముతో వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభు నీ వాక్యము చేత ప్రభు మరి దాహమును తీర్చవలసిందిగా వేడుకుంటున్నాను తండ్రి. అలాగే నీ దాసుడు నన్ను కూడా మీ సిలువ చాటును మరుగు చేసి ప్రభు అగ్ని వంటి నీ వాక్కుని నా నోట ఉంచి ఈ దినం మరొకసారి మీ నోటి బోరగనను మీరు వాడుకోమని ఇదిగో తండ్రి నాయన ముఖ్యంగా ఇదిగో ఈ సమయంలో నీ వాక్యాన్ని అందించబోతూ ఉండగా ప్రభువా మరి ఇదిగో తండ్రి అంతకంటే ముందుగా మరొక అంశము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం నాయన. ఇజ్రాయిల్ పక్షాన నాయన ప్రభును నిలబడి కార్యము చేయమని వేడుకుంటున్నాను. అయ్యో ఆ ప్రాంతంలో జరుగుతున్న భయంకరమైనటువంటి నాయన ఆ ఘోష వింటుంటే ప్రభు బహు భయంకరంగా ఉంది ఆ ప్రాంతాన్ని. ప్రభు ఇజ్రాయెల్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి, సహాయము దయచేయండి నాయన. వ్యతిరేకమైన దాడులు జరుగుతున్న వాటన్నిటిని నజరేయుడైన యేసు నామములో మీరే అన్నిటిని లయపరచునుగాక నా తండ్రి. ప్రభువా నాయన ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నటువంటి ఆ ప్రదేశాలన్నింటిలో ప్రభు నీ శాంతిని సమాధానమును నాయన దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. అలాగే మరి ఇదిగో ఈ సమయంలో ప్రభు ఇంకా మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. మా దేశంలో నాయన ఉన్నటువంటి నాయకులు అధికారులు అందరినీ కూడా ప్రభు నీ చిత్తానుసారంగా నడిపించండి. ప్రజలకు మేలు జరుగులాగిన కృప చూపండి అయ్యా. మరి ఇవ్వబడినటువంటి నాయన ప్రతి నాయన ప్రామిస్ ని నెరవేర్చులాగున అయ్యా మీరే సహాయము దయచేసి మా దేశానికి కావాల్సిన వనరులు
మా రాష్ట్రాలకు కావాల్సిన వనరులు అయ్యా, మా గ్రామాలకు పట్టణాలకు కావాల్సిన ప్రతి వనరులు మీరు సమకూర్చి అయ్యా, నీతియుక్తమైన పరిపాలన మా దేశంలో మా ప్రాంతాల్లో మీరు దయచేయమని వేడుకుంటూ, అలాగే మాకు ఇచ్చినటువంటి సేవా పరిచర్లను బట్టి, సేవకులందరిని బట్టి, సంఘాలను బట్టి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినము ఏ ఏ ప్రాంతాల్లో నాయన, రాష్ట్రాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో, దేశంలో జరుగుతున్నటువంటి పునరుద్ధానం యొక్క ఆరాధన అన్నిటిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ దైవదాసులను నిలబెడి ప్రభువా, నీ ఆత్మతో నింపి అయ్యా నాయన, నీ దైవదాసుల యొక్క ముఖాంతరంలో నుంచి అగ్ని వంటి నీ వాక్కుని ప్రభువా నీ ప్రజల్లోకి నాయన తీసుకువెళ్ళి, ప్రజల హృదయాలు కలవరముతో, కన్నీళ్లతో, బాధ, శ్రమ, నిరాశ, నిస్పృహలో ఉన్నవారు అందరినీ ప్రభువా నీ వాక్కు చేత నాయన వారిని ఆదరించమని, అలాగే నాయన పాపపు ఊబిలో ఉన్న వారిని నాయన నీ వాక్యము చేత సరిచేసి సరైనటువంటి మార్గములో నడిపించటకు సహాయము చేయమని, అట్టి ఖడ్గము లాంటి నీ వాక్యమును నాయన ప్రభుని దాసుల నోటి నుంచి పలికించి కార్యములు జరిగించమని వేడుకుంటున్నాము. అలాగే మరొకసారి నాయన దాసులు నన్ను కూడా మీ సిలువ చాటును మరుగు చేసి అగ్ని వంటి నీ వాక్కు నా నోట ఉంచి ఈ దినము మరొకసారి నీ నోటి బూరగా వాడుకోమని, ఇదిగో తండ్రి సమయంలో నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని వేడుకుంటున్నాను నాయన. అయ్యా, నీ ఆత్మ కార్యమును జరిగిస్తూ ఈ దినము నాయన మా అందరికీ కావాల్సిన శ్రేష్టమైన దివ్యమైన నీ వాక్యమును మా అందరికీ అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.